జనబేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర కార్యవర్గ సమావేశం. కీలక నిర్ణయం తీసుకున్న కార్యవర్గం. చిట్టినగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్. స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర దేశ ప్రజలపై ఉండాలని స్వామివారిని కోరుకున్నట్టు వెల్లడి. కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించడంపై స్పందించిన వైసీపీ అధినేత జగన్. సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాజీ సీఎం. ఎన్నికల సమయంలో చెప్పినట్లుగానే చేనేతలకు పెన్షన్ ఇస్తున్నాం స్పష్టం చేసిన మంత్రి సవిత. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర కార్యవర్గ సమావేశం విజయవాడలో జరిగింది. ఇప్పటికే ఉన్న అసోసియేషన్కు అధ్యక్షుడిగా ఉన్న రామశెట్టి వీరస్వామి మరో కొత్త అసోసియేషన్ను ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ కార్యవర్గం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. నూతన అధ్యక్షుడిగా పర్వతనేని రవిని ఎన్నుకుంటూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర కార్యవర్గ సమావేశం గాయత్రి నగర్లోని ఆంధ్ర హోటల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ సెక్రటరీ మెట్ట నాగరాజు మాట్లాడారు. అసోసియేషన్ అధ్యక్షుడు రామశెట్టి వీరస్వామి ఇటీవల కొత్తగా ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అనే పేరుతో మరో అసోసియేషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఇప్పటికే ఒక అసోసియేషన్ ఉన్న సమయంలో అదే అసోసియేషన్కు అధ్యక్షుడిగా ఉన్న ఆయన మరో సంఘాన్ని ఏర్పాటు చేయడం సరైన చర్య కాదని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి రఘువీర్, రాష్ట్ర కోశాధికారి పూర్ణచంద్ సభ్యులు పాల్గొన్నారు. స్టార్ హోటల్స్ అసోసియేషన్ అని అది కూడా మేము పేపర్లో చూసిన తర్వాతే మాకు తెలిసిందండి. స్టార్ హోటల్స్ అసోసియేషన్ అని మా కమిటీలో ఉన్న మెయిన్ పర్సన్ అయి ఉండి మా కమిటీకి తెలియకుండా ఒక అసోసియేషన్ని ప్రారంభించడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ని చేశారు. దాని మీద రాష్ట్ర 13 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు అందరూ స్పందించి దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని ఈరోజు ప్రధాన ఎజెండాగా తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. అయితే ఈరోజు ఒక రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అని ఒక పెద్ద అసోసియేషన్ రన్ అవుతుండగా మా కాలపరిమితి ఇంకా 3 మాసాలు మాత్రమే ఉందండి. ఈ 3 మాసాల్లో మా అధ్యక్షులైనటువంటి రామశెట్టి వీరస్వామి గారు కాలపరిమితి అయిపోతున్నందున, తొందరపాటు చర్యతో, పదవీకాలం అయిపోతున్నందున, పదవీ వ్యామోహంతో తను వేరే అసోసియేషన్ని ప్రారంభించడం జరిగిందండి. ఇది మా 13 జిల్లాల రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మొత్తం నాయకులు అందరూ ఖండిస్తూ ఆయన రాజీనామాని సమర్పించారండి. రాజీనామాని ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఆమోదిస్తూ అసోసియేషన్ కట్టుబాట్లకు విరుద్ధంగా అసోసియేషన్లో ఉండే కొంతమంది సభ్యులను బయటికి తీసుకెళ్ళి తను ఒక కొత్త అసోసియేషన్ క్రియేట్ చేయడం వల్ల మేము ఆయన్ని రామశెట్టి వీరస్వామి అని ఏపీ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చేస్తున్న హయత్ హోటల్ చైర్మన్ గారిని మేము ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ నుంచి తొలగించడం జరిగిందండి. ఈరోజు నుంచి ఆయనకి ఏపీహెచ్ఏ నుంచి ఎటువంటి అర్హత లేదు. అధ్యక్షునిగా ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఆయన తొలగించిన తర్వాత 13 జిల్లాలు ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మన ఐరా హోటల్ రవి గారిని అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగిందండి. తినే
రవి గారని, తన్ని ఈ రోజు నుంచి ఆయనే మా రాష్ట్ర అధ్యక్షులు వారు సార్. నేను రఘువీర శెణే నా పేరు. నేను ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఈసీ మీటింగ్ జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ఈసీ మీటింగ్లో మా అసోసియేషన్లో ఒక పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న ఆర్వి స్వామి గారు అనుకోకుండా వేరే అసోసియేషన్ పెట్టడం జరిగింది, స్టార్ హోటల్స్ అసోసియేషన్ పెట్టడం జరిగింది. అలాగే మా ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ రిసిగ్నేషన్ లెటర్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. కావున మేము మా రాష్ట్రంలో ఉన్న అన్ని ఈసీ మెంబర్లతో చర్చించి, అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులతో చర్చించి ఈరోజు వారి సూచనల మేరకు వారి రెసిగ్నేషన్ని ఆమోదిస్తూ, అలాగే మా అసోసియేషన్కి ఆయన చేసిన ఇబ్బందికి మా అసోసియేషన్ నుంచి బహిష్కరించాలని అందరు సభ్యుల విన్నపం దీని మేరకు ఈరోజు ఆయన్ని అసోసియేషన్ నుంచి మనం తొలగించడం జరిగింది. అలాగే ఇది అసోసియేషన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా అందరికి ఒక మాతృ సంస్థ ఈ ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్. దీనికి మన రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఉన్న పర్వతనేని రవికుమార్ గారిని ఈరోజు నూతన అధ్యక్షునిగా మనకు ఎన్నుకోవడం జరిగింది. ఇప్పటి నుండి వారు రాష్ట్ర అధ్యక్షునిగా ఉంటున్నారు. అలాగే ఇప్పుడు మా కార్యదర్శి మన కోశాధికారి, అలాగే మా అసోసియేషన్కి మన పూర్వ అధ్యక్షులు, అలాగే పెద్ద ఆయన కల్కొర గారు, ప్రతి ఒక్కరి పెద్దల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి నుండి మా ఏపీహెచ్ఏకి రవికుమార్ గారు అధ్యక్షులుగా ఉంటారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పర్వతనేని రవికుమార్. ఈరోజు బైలాస్ ప్రకారం అధ్యక్షులు రాజీనామా చేయటం వలన వైస్ ప్రెసిడెంట్గా ఉన్న నేను ఇవాళ ఈ నెక్స్ట్ బాడీ ఫామ్ అయ్యే వరకు నేను ప్రెసిడెంట్గా ఈ అసోసియేషన్ లీడ్ చేస్తున్నానండి. యాక్చువల్గా ఏపీహెచ్ఏలో స్టార్ హోటల్స్ అందరూ కూడా మెంబర్సే, కాకపోతే కొంతమంది ఒక సపరేట్ అసోసియేషన్ ఫామ్ అవుదామని వాళ్ళు ఒక బాడీ కింద ఫామ్ అయ్యారు. మా ఉద్దేశం ఏంటంటే స్టార్ హోటల్స్ అన్నీ కూడా ఇందులోనే మెంబర్స్, వాళ్ళు ఒక ప్యానెల్ కింద ఫామ్ అయ్యి వాళ్ళ ఓన్ ఇష్యూస్ సపరేట్గా హ్యాండిల్ చేయొచ్చు. సో మేమందరం ఒక ఇందులో భాగమే, స్టార్ హోటల్స్ కూడా ఇందులో భాగమే. ఫ్యూచర్లో కూడా మెంబర్స్ చిన్న పెద్ద అనేవి లేదు. ఏపీహెచ్ఏ అసోసియేషన్ అంటే అన్ని హోటల్స్కి ఇది ఎపెక్స్ బాడీ కింద ఫ్యూచర్లో కూడా మేము గవర్నమెంట్ దగ్గరికి విన్నపాలు ఇవ్వడానికి, మా సమస్యలు తెలియజేయడానికి ఏపీహెచ్ఏనే మన ఎపెక్స్ బాడీగా పనిచేస్తుందండి. కృష్ణారెడ్డి గారి మాట్లాడటం కాదండి, అందరూ వస్తే ఆయనకి దయచేసి గమనించండి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ ఈసీ మీటింగ్ మన విజయవాడలో జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మనకు పూర్వపు అంటే నిన్నటి వరకు మనకు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మన స్వామి గారు వారి యొక్క రిజిగ్నేషన్ లెటర్ను మన ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్కు అందజేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే వారు మా ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్లో అధ్యక్షులుగా ఉన్నారు. వారు ఈరోజు ఈసీ మీటింగ్కు వచ్చేసి ఈసీ మీటింగ్లో వారు రిసిగ్నేషన్ చేసి ఉంటే చాలా బాగుండేది. కానీ వారు ఇక్కడ అధ్యక్షులుగా ఉండి అటు స్టార్ హోటల్స్ అసోసియేషన్ మీటింగ్లో పెట్టి అక్కడ ఈ అసోసియేషన్కు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ను రెండుగా చీలిపోయి అక్కడ వారు ప్రెసిడెంట్గా ఉండడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఎంతో ప్రేమతో, ఎంతో ఆప్యాయతతో, ఎంతో అనురాగంతో వారిని మా ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్కు అధ్యక్షులుగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి అర్ధాంతరంగా ఏపీ హోటల్స్ అసోసియేషన్ను మధ్యలో వదిలి
స్టార్ హోటల్స్ అసోసియేషన్ అని ఒక శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర దేశ ప్రజలపై ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ వెల్లడించారు. చిట్టినగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు నగర ప్రజలు స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విజయవాడ చిట్టినగర్లోని నగరాల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 14వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎంపీ కేశినేని శివనాథ్ శుక్రవారం దర్శించుకున్నారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాలతో ఆలయ కమిటీ సభ్యులు పురోహితులు ఎంపీకి స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని స్వామివారిని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సెక్రటరీ మారుపిల్ల హనుమంతరావు, కోశాధికారి పిల్ల శ్రీను, ఆలయ కమిటీ సభ్యులు, కార్పొరేటర్ ఉమ్మడి చంటి, నగర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మరుపిల్ల తిరుమలేష్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడు సోలంకి రాజు, రాష్ట్ర వాణిజ్య విభాగ ఆర్గనైజింగ్ సెక్రటరీ దనేకుల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఇవాళ నగరాల సీతారాం స్వామి వార్ల 14వ గుడి వార్షికోత్సవాల సందర్భంగా ఈ 5 రోజులు జరిగే ఉత్సవాల్లో చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. తప్పకుండా ప్రజలందరూ కూడా సాయంత్రం జరిగే కళ్యాణానికి తప్పగా హాజరై స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని అందరం కూడా మనసులో కోరుకుంటా స్వామివారి ఆశీస్సులతో మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. పశ్చిమ నియోజకవర్గంలో అమ్మవారి చిట్టినగర్లో దేవాలయం అనేది, నగరాల స్వామివారి దేవాలయం అనేది చాలా ప్రసిద్ధం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం, తర్వాత సీతారామ స్వామి దేవాలయం, వాళ్ళందరూ కూడా ఇక్కడ మన పశ్చిమ నియోజకవర్గంలో ఉండి ఆ అమ్మవారిని ఇక్కడ మనం అందరం కూడా ఎప్పటికప్పుడు నగర ప్రజలందరూ కూడా సీతారామ స్వామి మహాలక్ష్మ దేవస్థానంలో మరి 14వ బ్రహ్మోత్సవాలు ఈరోజు 3వ రోజు. ఈ 5 రోజులు కూడా ఎంతో గొప్పగా జరుగుతుంది. తిరుపతిలో ఏ రకంగా అయితే స్వామివారి కళ్యాణం ఎలా జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా మరి వేద పండుగలు మరి తిరుపతి నుంచి కూడా తీసుకురావడం కూడా జరిగింది. మరి కళ్యాణ మండపంలో మరి ఈరోజు మరి పార్లమెంటు సభ్యులు మరి చిన్ని గారు, అలాగే మా ఎంఎస్ బేగ్ గారు వీరు రావడం కూడా మాకు ఎంతో సంతోషం. ఓం వెంకటేశాయ నమః. ఈరోజు చిట్టినగర్లో చిట్టి తిరుపతి వెంచేస్తున్న శ్రీ గరుడాచల వెంకటేశ్వర దేవస్థానంలో 14వ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు 3వ రోజు. ఈరోజు వేలాది మంది ఆడపడుచులు కుంకుమ చేసుకుంటూ ఉన్నారు, హోమాలు చేసుకుంటూ ఉంటున్నారు. అలాగే సాయంత్రం రంగరంగ వైభవంగా కళ్యాణం మహోత్సవం జరుగుతూ ఉంటుంది. దీన్ని మీ మీడియా ద్వారా కూడా అందరూ తిలకించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు విచ్చేసినటువంటి మన కేశినేని చిన్ని గారు మన సామాజిక వర్గానికి అన్ని రకాలుగా సహకారం అందిస్తామని చెప్పారు. వారికి కూడా మీ ద్వారా ముందుగా మేము వారికి అభినందన తెలియజేసుకుంటాం. అలాగే ప్రతి ఒక్క అన్ని పార్టీల నుంచి కానీ, అలాగే అన్ని ఆఫీసులు కానీ మన గుడికి రావడం, చక్కగా ఈ కమిటీ ఆధ్వర్యంలో వారికి తీర్థప్రసాదం ఏర్పాటు చేస్తాం. కాబట్టి అందరికీ మంచి జరగాలని, అలాగే రాష్ట్ర ప్రజలకి, అలాగే విజయవాడ ప్రజలకి అందరూ కూడా మంచి జరగాలని సర్వేజన సుఖనోభవంతు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో సీనియర్ పాత్రికేయుడు సాక్షి ఛానల్ న్యూస్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించడంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు జగన్. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సాక్షి ఛానల్ న్యూస్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించడంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుని వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబుకి పెద్ద చెంపపెట్టని అన్నారు. నిరంకుశంగా, ప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు న్యాయస్థానం గట్టిగా బుద్ధి చెప్పిందన్నారు. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు ఈ అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం ముదావాహమన్నారు. అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్ల అవినీతి నుండి, తన పాలన వైఫల్యాల నుండి క్షీణించిన లా అండ్ ఆర్డర్ పరిస్థితిపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికే తన ఎల్లో ముఠాతో కలిసి చంద్రబాబు కృత్రిమ వివాదాన్ని సృష్టించారన్నారు. చంద్రబాబు గారి గత పాలనలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే ప్రకాశం జిల్లాలోనే 6 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ 6 మంది రైతులను కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదుకోలేదు.
మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ 6 మంది రైతులకు కూడా ప్రభుత్వం తరపున వాళ్లకు పరిహారం ఇచ్చి ఆదుకున్నది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అప్పట్లో. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిపోయిన సంవత్సరం తిరక్క మునిపే ఇదే జిల్లాలో మళ్ళీ 2 ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఒకటి పర్చూరులోను, ఒకటి కొండేపిలోను. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అబద్ధాలకు మోసాలకు బలైపోయిన రైతుల పరిస్థితి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మొన్న మిర్చి అప్పుడు కూడా ఇదే మాదిరిగానే డ్రామా చేశాడు. మిర్చి పంట 11,781 రూపాయలు కొంటానని చెప్పి ఇదే పెద్ద ఆపరేషన్ బుడమేరును అమలు చేయాలని, బుడమేరు ముంపు శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ రేపు అలంకార్ ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష చేపడుతున్నట్లు సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనపూడి శంకర్ తెలిపారు. ఈ ధర్నాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావుతో పాటుగా రైతు ప్రజా సంఘాలు, బుడమేరు బాధితులు పాల్గొంటారని తెలిపారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆపరేషన్ బుడమేరు మొదలు పెడతామని చెప్పి 10 నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభించడం లేదని విమర్శించారు. హనుమాన్పేట దాసరి భవన్లో సిపిఐ జిల్లా కార్యదర్శి దోనపూడి శంకర్, నగర కార్యదర్శి కోటేశ్వరరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడారు. బెజవాడ దుఃఖ దయనీయంగా ఉన్న బుడమేరు ముంపు చర్యలు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు. ఎన్టీఆర్ కృష్ణ ఏలూరు జిల్లా ప్రజలకు తీవ్రమైన ప్రాణ, ధన, పంట నష్టాన్ని కలుగజేస్తుందని తెలిపారు. 160 కిలోమీటర్ల మేర ఉన్న బుడమేరు పరివాహక ప్రాంతం వెలగలేరు రెగ్యులేటరీ నుండి గుంటుపల్లి వ్యాగన్ వర్క్ షాప్ నుండి విజయవాడ నగరం మీదుగా ప్రయాణిస్తుందన్నారు. బుడమేరు పరివాహక ప్రాంతంలో ఆక్రమణ ఉండడంతో ప్రవాహ దిశలో వేగం మారి ముంపునకు గురవుతుందని తెలిపారు. ఈ ధర్నాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావుతో పాటుగా రైతు ప్రజా సంఘాల, బుడమేరు బాధితులు పాల్గొంటారని తెలిపారు. ఈ బుడమేరు సమస్య ఈ రోజు వచ్చిందే కాదు, పోయిన సంవత్సరంతో వచ్చిందే కాదు. ఇది అనేక దశాబ్దాలుగా బుడమేరు ముంపు అనేది విజయవాడ నగరము చవిచూస్తూ ఉంది. అలాగే దిగువన ఉన్నటువంటి పొలాలు 1000 ఎకరాలు ముంపుకు గురవుతూనే ఉన్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేసిన కొల్లి నాగేశ్వరరావు కూడా దీని మీద అప్పుడున్న ప్రభుత్వాలనే ఆయన దీన్ని వెంటనే ఇవన్నీ కూడా సరిచేయమని చెప్పి చాలాసార్లు ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రభుత్వాన్ని. ఎందుకంటే వాళ్ళ ప్రధాన సమస్య ఆక్రమణ, బుడమేరు మీద ఆక్రమణ మూలంగా ఏంటంటే అది పారేటువంటి ఆ ప్రవాహం ఏదైతే ఉందో అది నేరం అయిపోయింది. ఒక్కసారిగా మనకి అది విజృంభించి లాస్ట్ ఇయర్ కృష్ణానదిలో కూడా ఒకేసారి వరద రావడంతో మరి ఇది వెళ్ళి అటు కలిసే పరిస్థితి లేదు. మొత్తం ఇటు నుంచి ఒకేసారి 50,000 క్యూసెక్కులు రావడంతో సెప్టెంబర్ మాసంలో ప్రమాద అంచనా విజయవాడ నగరం మొత్తం కూడా జల దిగ్బంధంలో కూరుకుపోయింది. ప్రధానమైనటువంటి కారణం బుడమేరు ముంపు. బుడమేరు ముంపు ప్రతి దశాబ్దంలో ఒకసారి విజయవాడ నగరాన్ని తాకి ప్రజల ఆస్తి, ప్రాణ నష్టం సంభవించే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాబట్టి దీనికి దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక రూపొందించుకొని తక్షణ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఆ వైపుగా కాకుండా ప్రమాదం జరిగినటువంటి రోజున తాత్కాలికమైనటువంటి సహాయాన్ని అందించేటటువంటి రిహాబిలిటేషన్ సెంటర్స్ పైన పెట్టి చేదులుకునేటటువంటి విధానం సరైనటువంటిది కాదు. విజయవాడ నగరానికి ముఖ్యంగా ఎగువ నుంచి దిగువ నుంచి చెప్పినట్లుగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి 32 డివిజన్స్ మొత్తం జల దిగ్బంధంలో 15 రోజులు కూరుకుపోయింది. కాబట్టి వాటిని పరిరక్షించేటటువంటి దానికోసం ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి. ఈ సందర్భంగా విజయవాడ నగర ప్రజానీకానికి అందరికి కూడా విజ్ఞప్తి చేసేది భవానీపురం, రామకృష్ణాపురం, సింగనగర్, అలాగే నందమూరి తారక నగరు, నున్న వరకు కూడా దీని యొక్క ప్రభావంతో వేలాది ఇళ్లు మరి నీట మునిగినటువంటి పరిస్థితి చవిచూసాం. కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలందరూ కూడా రేపు జరిగేటటువంటి నిరసన కార్యక్రమంలో రాబోయేటటువంటి కాలంలో మొన్న జరిగినటువంటి ప్రమాదం జరగకుండా ఉండేటటువంటి దానికోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటంలో నీటి మునిగినటువంటి వారందరూ కూడా ఆ ప్రాంతాల ప్రజలందరూ కూడా రేపు జరిగేటటువంటి నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొవలసిందిగా సిపిఐగా ఆహ్వానిస్తున్నాం. పాత్రికేయ మిత్రులకు స్వాగతం. ముందుగా
గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరగడం అత్యంత విచారకరం. ఆ ప్రమాదంలో మరణించిన సోదరులందరికీ కూడా మన పాత్రికేయ సమావేశం తరఫున, కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వారికి నివాళులు అర్పిస్తూ ఈ పాత్రికేయ సమావేశాన్ని ప్రారంభిస్తున్నాం. కృష్ణా జిల్లా పార్టీ సెక్రటరీ నార్ల వెంకటేశ్వర గారు, విజయవాడ నగర పార్టీ కార్యదర్శి కామరెడ్డి కోటేశ్వర గారు, విజయవాడ నగర పార్టీ సహాయ కార్యదర్శి లంకా దుర్గారావు గారు, ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు పుట్టి రాయకు గారు. ఓకే, ఆపరేషన్ బుడమేరుని అమలు చేయాలని, బుడమేరు ముంపు శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ రేపు ఉదయం ధర్నా చౌక్లో 10:30 నిరసన దీక్షా కార్యక్రమం ప్రారంభించబడుతుంది. ఈ దీక్షా కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, మాజీ మంత్రివర్యులు వడ్డే సోమనాథేశ్వరరావు, రైతు ప్రజా సంఘాల, వరద బాధిత ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా పాల్గొంటారు. ప్రధానంగా ఇది 3 జిల్లాల సమస్య, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలు. ఆనాడు విజయవాడ నగరం సగభాగం మునిగిపోయినటువంటి నేపథ్యంలో ఇక్కడే ఉండి సేవలు చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్పీ సిసోడియా చేనేత జౌళి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్లో చేనేతపై ఆధారపడి అనేక కుటుంబాలు చాలా ఉన్నాయి. చేనేతలకు త్వరలో డిజైన్ కాంపిటీషన్ ఉంటుంది. ఆప్కు సంప్రదాయ వస్త్రాలపైనే ఫోకస్ పెడుతోంది. కొత్త డిజైన్లపై త్వరలో దృష్టి పెడతాం. లోకల్ టాలెంట్ను గుర్తించి కొత్త డిజైన్ల వైపు వెళ్తున్నాం. సవిత మంత్రి ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా నేను చేనేతలకు పెన్షన్ ఇస్తున్నాం. చేనేతల వేతనం పెంచాలని చాలా కాలం నుండి అడుగుతున్నారు. బ్లీచింగ్ ఛార్జీలు బండిల్కు 129 నుండి 148కి పెంచుతున్నాం. డైయింగ్ ఛార్జీలు బండిల్కు 362 నుండి 434కు పెంచుతున్నాం. వేతనాలు ప్రాసెసింగ్ ఛార్జీలు పెరిగితే ఒక్కో నేతకు అదనంగా 3000 వస్తుందన్నారు. ఈ నెల 17 నుండి చేనేతలకు పోటీలు ఉంటాయి. ఉత్తమ డిజైన్లకు 5 లక్షల నగదు ప్రోత్సాహం ఉంటుందన్నారు. గౌరవనీయులైన మినిస్టర్ గారికి ఈరోజు బేసికలీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన వెనక ఉద్దేశం ఏంటంటే, గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఈ హ్యాండ్లూమ్ సెక్టర్ మీద, హ్యాండీక్రాఫ్ట్ సెక్టర్ మీద చాలా రకాలుగా డిపార్ట్మెంట్కి సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే హ్యాండ్లూమ్ అంటే హ్యాండ్లూమ్ ప్రొడ్యూసర్స్, హ్యాండ్లూమ్ వీవర్స్కి, హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేసే వాళ్ళకి మాత్రం ఈరోజు మషీన్స్ వచ్చినాయి, కంపెనీస్ వచ్చినాయి, పవర్ లూమ్స్ రావడం వలన కొద్దిగా సంక్షోభం ఏర్పాటైంది. ఇది ఏదో ఒక పరిస్థితిలో అలా జరగటానికి వీల్లేదు. డిపార్ట్మెంటు అప్రమత్తంగా అయిపోయి వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడుకోవాలని ఉద్దేశంతో సూచనలు ఇవ్వడం జరిగింది. దాంట్లో గౌరవనీయుల మినిస్టర్ సవిత గారు మాకు డైరెక్షన్స్ ఇచ్చారు. మేము యాప్కోలో మేము ఏంటంటే ఫస్ట్ డిసిజన్ ఏంటంటే హ్యాండ్లూమ్ వీవర్స్కి వాళ్ళు చేసిన పనికి తగ్గట్టు కంపెన్సేషన్ లేకపోతే రెమ్యునరేషన్ ఉండాలని ఉద్దేశంతో మేము ఏం చేసామంటే యాప్కోలో ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళకి ఇచ్చినటువంటి పేమెంట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని హైక్ చేయాలని ఒక డిసిజన్ తీసుకున్నాము. యాప్కో ఏదైతే ప్రైమరీ హ్యాండ్లూమ్ వీవర్ కోఆపరేటివ్ సొసైటీస్ నుంచి ప్రొక్యూర్ చేసే విధానం ఉంది, దాంట్లో బ్లీచింగ్ ఛార్జెస్ 129 రూపీస్ నుంచి 148 రూపీస్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. డైయింగ్ ఛార్జెస్ 362 రూపీస్ నుంచి 434 రూపీస్ పర్ బండల్. డైలీ వేజ్ ఫర్ బెడ్షీట్స్ ఫ్రమ్ 83 రూపీస్ టు 100 రూపీస్. హనీకామ్ టవల్ వీవర్స్ ఫ్రమ్ 31 రూపీస్ టు 40 రూపీస్ పర్ ప్రోడక్ట్ ఎన్హాన్స్ చేయడం జరిగింది. దీనివలన ఈ ప్రొడక్షన్ చేసేవాళ్ళు వీవర్స్కి చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, మరి ఆప్కో అండ్ లేపాక్షి ఎండి గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఎందుకంటే దేశంలోనూ రాష్ట్రంలోనూ మరి గ్రామీణ ఉపాధి వ్యవసాయం తర్వాత ఎక్కువగా ఆధారపడి ఉండేది చేనేతలు.
వారి కష్టాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు. మరి మనం అధికారంలోకి రాగానే చేనేతలకు పెద్దపీట వేసామన్న విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఏదైతే ఎన్నికల సమయంలో మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా మరి మనం ఎన్నికల సమయంలో చేనేతలకు 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పాం. మరి 50,000 పెన్షన్ కూడా 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్, సుమారుగా 92,274 మందికి పెన్షన్ కూడా మనం అందజేస్తున్నాం. అదేవిధంగా మరి సుమారుగా మన రాష్ట్ర వ్యాప్తంగా 1,036 సొసైటీలు ఉన్నాయి. అందులో యాక్టివ్గా ఉండే సొసైటీలు సుమారుగా 800 దాకా ఉన్నాయి. మరి అందులో 89,000 మగ్గాలు ఉన్నాయి. వారికి కూడా మనం ఉపాధి చూపించాలన్నదే మన యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు. మరి మనం అధికారంలోకి రాగానే చేనేతలకు చేదోడుగా ఉంటూ వారికి ఎగ్జిబిషన్స్ పెట్టాం. అదేవిధంగా బయోసెల్లర్స్ మీటింగ్ పెట్టాం. అంతేకాకుండా ఆధునిక డిజైన్స్కి వాళ్ళకి కావాల్సిన స్కిల్ ట్రైనింగ్, అంటే డిజైన్ ట్రైనింగ్ వాళ్ళని కూడా మనం ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా అనేక చోట్ల క్లస్టర్లు ఏర్పాటు చేయడం, వర్క్షాప్లు ఏర్పాటు చేయడం కూడా మనం చేశాం. మరి వాళ్ళ వేతనాలు పెంచాలన్నది చాలా కాలం నుంచి నేతన్నలు అడుగుతున్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం ఆప్కో ఉత్పత్తులు సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాలకు పనిచేసే నేత అన్న కార్మికులకు బ్లీచింగ్ ఛార్జీలు బండిల్కి 129 నుంచి 148 రూపాయలు పెంచాం. అంటే 15%. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ మినిస్టర్ మేడం, రెస్పెక్టెడ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, ఆఫీసర్స్ అండ్ ఫ్రెండ్స్ ఇన్ మీడియా, అందరికి నమస్కారం. ఇప్పుడు ఆప్కో అండ్ లెపాక్షిలో చాలా కొత్త ఇనిషియేటివ్స్ వీ హ్యావ్ స్టార్టెడ్ అండ్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. Minister Garu has announced regarding the increase in the wages, increase in the bleaching charges and increase in the dyeing charges. In addition to this, APCO and Lepakshi is tying up with premier institutions such as Indian Institute of Management Visakhapatnam and also National Institute of Design Andhra Pradesh. But IIM Visakhapatnam will undertake a detailed study how to curtail the losses in APCO, how to for better financial management, and Lepakshi point of view la public private partnership model la how to expand Lepakshi. So idu kurinchi the MOU will. Then in addition to this, ఇప్పుడు 93 షోరూమ్స్ యాప్కోలో ఉంది, 19 షోరూమ్స్ లెపాక్షిలో ఉంది. సో లెపాక్షి అండ్ యాప్కో మధ్యలో కూడా ఒక చిన్న MOU మనం చేసాము. హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ సొసైటీస్ విల్ బీ అవైలబుల్ ఇన్ లెపాక్షి షోరూమ్స్ అక్రాస్ ద స్టేట్ అండ్ అవుట్ సైడ్ ద స్టేట్, అండ్ సిమిలర్లీ మన స్టేట్ హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ విల్ బీ అవైలబుల్ ఇన్ ది యాప్కో షోరూమ్స్ ఆల్సో. సో ఇది మన ఆర్టిసన్స్ అండ్ వీవర్స్కి బెటర్ విజిబిలిటీ అండ్ వాళ్ళు ప్రోడక్ట్స్ సెల్ చేసే కోసం ఎక్కువ ఆపర్చునిటీ జరుగుతుంది బికాస్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం హత్య కేసును ఛేదించారు ఇబ్రహీంపట్నం పోలీసులు. సైకం ప్రభాకర్ నిందితుడు, నడికుడితే యేసుబాబు మృతుడు. గత మే 2న ఇద్దరి మధ్య ఘర్షణ, సైకం ప్రభాకర్ని కర్రతో కొట్టడంతో గాయమై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 5న పథకం ప్రకారం కారుతో గుద్ది చంపాడు. మిర్యాలగూడలో ఉండే కుమారస్వామి పరారులో ఉన్నాడు. కారు వెడమ నవీన్ బాబు, కుమారస్వామి మరో వ్యక్తి కలిసి పథకం ప్రకారం కారుతో గుద్ది చంపారు. ముగ్గురు వీఆర్ఓ అనుష వద్ద సైకం కుమారస్వామి, చిరుమల శెట్టి శంకర్, సైకం నవీన్ బాబు కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. అలా ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో సైకం నవీన్ బాబు, సైకం కుమారస్వామి, వీళ్ళిద్దరూ వాళ్ళ తండ్రి పరిస్థితి చూసి నడుకులు కేసుబాబు కొట్టడం వల్ల మా నాన్నకి ఇలాగైంది కదా అని చెప్పేసి అప్పట్లోనే నడుకులు కేసుబాబుని బెదిరించడం జరిగింది. అది మనసులో పెట్టుకొని ఒక పథకం ప్రకారం వీళ్ళు దాన్ని ఒక యాక్సిడెంట్ కేసుగా క్రియేట్ చేద్దామని చెప్పేసి చేయడానికి ప్రయత్నించారు. కానీ మాకు దర్యాప్తులో అన్ని రకాలుగాను మాకు ఆధారాలు దొరికి అది మర్డర్ కేసుగా మేము దాన్ని మార్చి మర్డర్ కేసుగా దర్యాప్తు చేస్తాం. ఆలోచించి అసలు ఈ మరణం ఎలా జరిగింది అని చెప్పేసి సీసీ కెమెరాలు చూడడం జరిగింది. ఆ సీసీ కెమెరాల్లో మేము గమనించింది ఏంటంటే ఒక గ్రే కలర్ కారు ఈ చనిపోయిన ఆయన నడుకుదుటి యేసుబాబు హైవే మించి కాచవరాలి రోడ్లో వెళ్తుండగా ఆ కారు ఆపోజిట్లో వచ్చి కొట్టినట్టుగా మాకు కనిపించింది. సరే
ఇది ఫస్ట్ మేము యాక్సిడెంట్ అని అనుకున్నాము, యాక్సిడెంట్లో చనిపోయాడని అనుకున్నాము. కానీ సీసీ కెమెరాలో లోతుగా చూస్తే ఆ కారు కాసేపు అక్కడ వెయిటింగ్లో ఉండి ఈ యేసుబాబు నడిచెళ్ళే రూట్లో అతని వెనకాతలే వెళ్ళటం, కొంచెం దూరం వెళ్ళి 2-3 నిమిషాల్లోనే మళ్ళీ వెనక్కి వచ్చి ఈ యేసుబాబుని గుద్దటం కొంచెం అనుమానాస్పదంగా అనిపించి కొంచెం లోతుగా దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా గత నెల 2వ తారీఖుని ఈ చనిపోయిన నడుకుదుటి యేసుబాబుకి వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఉన్న సైకం ప్రభాకర్కి ఒక గొడవ జరిగింది. ఆ గొడవలో సైకం ప్రభాకర్ని నడుకుదుటి యేసుబాబు కర్రతో కొట్టాడు. కర్రతో కొడితే ఆ సైకం ప్రభాకర్ని ఆ కొడుకులు నిమ్మర హాస్పిటల్లో జాయిన్ చేయడం, ఆ తర్వాత కొంచెం ఆ ఇంజరీ పెద్దదిగా ఉండటంతో లతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడలో జాయిన్ చేయడం జరిగింది. దాని మీద ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే ఒక కేసు రిజిస్టర్ చేయడం, ఈ చనిపోయిన అతను నడుకుదుటి యేసుబాబుని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర కార్యవర్గ సమావేశం, కీలక నిర్ణయం తీసుకున్న కార్యవర్గం. చిట్టినగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్, స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర దేశ ప్రజలపై ఉండాలని స్వామివారిని కోరుకున్నట్టు వెల్లడి. కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించడంపై స్పందించిన వైసీపీ అధినేత జగన్, సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాజీ సీఎం. ఎన్నికల సమయంలో చెప్పినట్లుగానే చేనేతలకు పెన్షన్ ఇస్తున్నాం, స్పష్టం చేసిన మంత్రి సవిత. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.